హలో అండి, వెల్కమ్ టు క్రిష్కార్తి వ్లాగ్స్. ఈరోజు వీడియో నేను ఒక కొత్త మిక్సీ కొన్నాను, దాన్ని అన్బాక్సింగ్ చేస్తూ స్టార్ట్ చేశాను. సో ఈ మిక్సీ వచ్చేసి ఫిలిప్స్ది 750 వాట్స్ అనమాట. 4 జార్స్ ఇచ్చారు. ఒక జ్యూసర్, ఒక నార్మల్ మనకి 2 or 3 పర్సన్స్కి జ్యూస్ చేసుకునేలాగా చిన్నది ఉంటుంది కదా, అది పెద్ద జార్ ఒకటి, చిన్నది చట్నీ జార్ ఒకటి. సో నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషలీ బ్లాక్ కలర్ కోసం చూశాను నేను, అందుకు ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇది వరకు ఉండేది వైట్ ఉండేది, చాలా మరకలంటి, అసలు ఎంత క్లీన్ చేసినా వెళ్ళేది కాదు. అది కాక క్రోమాలో కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట, దానికి ఆన్లైన్లో ఇది పర్చేస్ చేశాను. ఇది అరౌండ్ సమ్ 12,999 13,000 అలా పడింది డెలివరీతో కూడా కలిపి. సో పర్ఫార్మెన్స్ అయితే ఇప్పటికి బాగానే ఉంది. నేను వాడిన తర్వాత మీకు చెప్తున్నాను, ఒక 1 వీక్ పైనే వాడుతున్నా. చాలా బాగుంది, అంటే స్మూత్గా ఉంది, పెద్ద సౌండ్ కూడా, నాయిస్ కూడా రావట్లేదు. సో ఇలా ఉంటుంది మిక్సీ అయితే, బ్లాక్ కలర్. ఇంకా కింద సక్షన్ కూడా ఉందన్నమాట, అంటే మనము మిక్సీ చేసేటప్పుడు కదిలిపోకుండా అలా మిక్సీ కింద సక్షన్ రబ్బర్స్ కూడా ఇచ్చారు. సో ఇవి అయితే జార్స్. ఈ చిన్న జ్యూసర్ జార్ కోసం అయితే నేను మెయిన్ కొన్నా అనమాట, మళ్ళీ సపరేట్గా కొనకుండా దీంట్లోనే వచ్చేసింది. ఇంకా చిన్నగా పూజ ఏం లేదులేండి, జస్ట్ ఊరికే బొట్టు పెట్టి స్టార్ట్ చేసా. ఫస్ట్ అయితే ఈరోజు దోశ పిండి వేద్దాం అనుకున్నా. ఇంకా మిక్సీ జార్లో అయితే ఆల్రెడీ పప్పు వేసి పెట్టాను. చాలా స్మూత్గా వచ్చింది బ్యాటర్ అయితే. వితిన్ 10 minutesలో నాకు మొత్తం బ్యాటర్ రెడీ అయిపోయింది. ఐఎమ్ హ్యాపీ విత్ ద పర్చేస్ అనమాట. ఇంకా దోశ పిండి తర్వాత నేను ఇక్కడ కారా చట్నీ చేస్తున్నా. దానికోసం ఆయిల్లో పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, వెల్లుల్లి, ఆనియన్స్, సాల్ట్ అన్నీ వేసేసి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా చింతపండు కూడా వేసాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, ఆనియన్స్ ఒక 3 అయితే టొమాటోస్ ఒక 3 అలా ఈక్వల్గా తీసుకున్నా. టొమాటోస్ కూడా కొంచెం బాగా మగ్గాలి. కొద్దిగా బెల్లం కూడా వేసాను నేను. ఈలోపు నేను పోపు ప్రిపేర్ చేస్తున్నా. అది మగ్గిన తర్వాత పోపులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, అంతే. సో ఇది బాగా మగ్గిపోయింది. దీన్ని మిక్సీలో వేసుకుని బ్లెండ్ చేసుకోవడమే, రోట్లో కూడా దంచుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనము పోపు రెడీ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీ అయితే దోశలోకి చాలా బాగుంటుంది, ఇడ్లీలో కూడా బాగుంటుంది, కానీ నాకు దోశలోకి చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు వేసిన దోసపిండి ఏమో మళ్ళీ రోజుకి చేశాను, ఆల్రెడీ ముందు ఉంది కొంచెం దోసపిండి, దాంతో దోశలు వేసుకున్నాం. ఇది నైట్ టైంకి అనమాట. సో నాకైతే 3,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. సో 3,000 సబ్స్క్రైబర్స్ సందర్భంగా మా కూతురు కిచ్చు ఇది ఇచ్చిందనమాట గిఫ్ట్. ఎంత క్యూట్గా ఉంది కదా. అండ్ ఇక్కడ నేను చూపించే వెబ్ సిరీస్ వచ్చి మై సీక్రెట్ టీరియర్స్. ఇది కొరియన్ వెబ్ సిరీస్, తెలుగులో అనమాట. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో ఉంటుంది. 32 ఎపిసోడ్స్ ఉంది. నాకైతే చాలా నచ్చింది, ఇంట్రెస్టింగ్గా ఒక 3-4 days కూర్చొని చూశాను. నాకు బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఎవరికైనా ఇట్లా సస్పెన్స్, థ్రిల్లర్ ఇష్టం ఉండేవాళ్ళు ఖచ్చితంగా చూడండి. అండ్ ఇక్కడ నేను ఇంకొక పర్చేస్ చేశాను. ఇది కరెట్ ప్యాన్. చాలామంది యూట్యూబర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో నేను చూశాను ఇది. నాకు ఎప్పటి నుంచో నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి తీసుకోవాలి అని ఉండింది. ఏది తీసుకోవాలో తెలిసేది కాదు, ఇంతకుముందు తీసుకున్న అన్నీ పాడైపోయినాయి. సో దీనికి రివ్యూస్ అయితే బాగున్నాయని చెప్పి ఇది తీసుకున్నా, వైట్ కలర్ది. సో దీంట్లో ఇప్పుడు నేను వంకాయ ఉల్లికారం చేసి చూపిస్తాను మీకు ఎలా పనిచేస్తుంది అని. నాకైతే బాగా నచ్చింది. కలర్ వైట్ కదా, కొంచెం మరకలంటుతుందేమో టెన్షన్గా ఉంది, కానీ మెయింటైన్ చేసుకుంటే పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇది నాకు అమెజాన్లో 2,000 పడింది. ఇప్పుడైతే మా అమ్మ చేసే జొన్న రొట్టెలు చూపిస్తా చూడండి. తను ఎంత బాగా చేస్తుందో, అసలు మంచిగా స్మూత్గా సాఫ్ట్గా భలే ఉంటాయి. అసలు
ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అన్నమాట. సో తను ఎలా చేస్తుంది ఏంటి అనేది నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను, ఇప్పుడు మీరే చూడండి. జొన్న రొట్టె అందరికి ఇట్లా అలవాటు. రుద్దడం అయిపోయింది కదా, తీసేది కూడా చూడు ఇట్లా. ఆ లైట్ ప్లగ్ పెట్టు. పిండి ఎట్లా కలుపుకున్నావు? ఒక నీళ్ళకు 1.5 పిండి. ఒక కప్పు నీళ్ళకి 1.5 పిండి. బాగా నీళ్ళు వేడి నీళ్ళ తెరలే నీళ్ళలో వేయాలి. వేడి నీళ్ళు 1 కప్పు బాయిల్ చేసి దాంట్లో పిండి వేసి ఆఫ్ చేసిన తర్వాత పిండి వేయాలా? ఆఫ్ చేయకముందే తెరలేటప్పుడు నీళ్ళలో పిండి వేసి బాగా కలపాలి. కలిపి ఫ్యాన్ కింద చల్లార్చిన తర్వాత కొన్ని చల్ల వాటర్ వేసి కలుపుకోవాలా? ఓకే, మెత్తగా ఇదిగో పొంగుతుంది చూడు. ఇప్పుడు తీస్తున్నారే ఆల్రెడీ. తిప్పాలా? తిప్పనవసరం ఆల్రెడీ. హాట్ ప్యాక్లో వేసి పెట్టేసుకోవాలా? అంతే. ఓకే, మెత్తగా ఉంటాయి. గంటలో ఎన్ని అవుతాయి? గంటకు 10 అవుతాయా? 10-20 అవుతాయి. చపాతీలు మాదిరిగానే టైం. ఇది ఇంకా కొంచెం తొందర కదా, ఆయిల్ కూడా ఆయిల్ లేదు కాబట్టి ఇంకా తొందరగా అయిపోతుంది. పిండి కలుపుకొని ఇట్లా కలుపుకోవడంలో ఉంటుంది వేడి నీళ్ళలో. ఎంత పిండి బాగా స్మూత్గా ఇట్లా కలిపితే అంత బాగా మెత్తగా వస్తాయి జొన్న రొట్టెలు. తీసి ఇట్లా ఇట్లా మెత్తగా స్మూత్గా స్పాంజ్ లాగా సాఫ్ట్గా ఇట్లా. చపాతీ ఇప్పుడు ఎన్ని అయినాయి? 6-7. సో చూసారు కదా, నార్మల్ చపాతీస్ లాగా ఎంత ఈజీగా చేసేసిందో జొన్న రొట్టెలు. ఇంకా నా వంకాయ ఉల్లికారం చూసేద్దాం. ముందుగా ఇవి వంకాయలు ఉన్నాయి కదా, అవి ఘాట్లు పెట్టుకుని 4 sides కట్ చేసుకుని మగ్గిస్తున్నా. దాంట్లో ఈ ఉల్లికారం కోసము ఆనియన్స్, అందులోనే కొంచెం అల్లము, జీలకర్ర, కారం అవి వేసి మిక్సీ పట్టేసా పేస్ట్. ఇవేమో కొంచెం మగ్గిన తర్వాత ఒక 50% అలా మగ్గిన తర్వాత తీసేసి ఈ ఉల్లికారం అంతా స్టఫ్ చేశాను. తర్వాత అదే కడాయిలో ఈ క్యారెట్ ప్యాన్లో చూపిస్తా అన్నా కదా వంట, అందుకని కొంచెం ఆయిల్ వేసుకుని చెక్క, లవంగం, ఇలాచి, ఇంకొంచెం వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నీ కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలి మూత పెట్టేసి. అంతే, చాలా సింపుల్ ఈ రెసిపీ. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది, జొన్న రొట్టెలోకి కూడా బాగుంటుంది. సో నాకు ఈ ప్యాన్ అయితే చాలా నచ్చింది. చూడండి, అడుగు అంటలేదు, అంటే బాగా కుక్ అయింది కానీ మాడిపోలేదు. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఎందుకైనా మంచిదని నేను చెక్క గరిటె యూస్ చేస్తున్నా. మామూలుగా స్టీల్ గరిటెతో గీతలు పడిపోతాయి కదా. సో బాగా మగ్గిన తర్వాత ఒక 1/2 hour అలా మగ్గిచ్చేసాను. చూడండి ఎంత టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. ఏమేమి తెచ్చుకున్నా? ఇంక ఇక్కడ మా బాబు చూడండి ఎలా చెప్తున్నాడు. వాళ్ళని చూసి వాళ్ళు ఇమిటేట్ చేస్తారు అనడానికి ఎగ్జాంపుల్ అనమాట. నేను ప్లేటర్లో అన్ని డెకరేట్ చేసి చూపిస్తా కదా డైలీ, అది చూసి వాడు ఇన్స్పైర్ అయ్యాడు. బటర్ దేనికి?
తింటావా? ఇంకా మా చెల్లి అయితే పూలు తీసుకొచ్చింది, విడి పూలు. 50 రూపీస్కి ఎన్ని పూలు ఇచ్చారనమాట. ఇంకా అమ్మ కడుతుంది. అమ్మకి చెల్లికి పూలు కట్టడం వచ్చి నాకు రాదు, సూదితో గుచ్చుతా. కాకపోతే 1 అవర్ కట్టింది పాపము. కాకపోతే 6-7 మూరలు పూలు వచ్చాయి. 50 రూపీస్ కవర్ అనమాట తను తెచ్చిన పూలు. అంత తక్కువకైతే మనకు అన్ని మూరలు రావు కదా బయట. సో ఇంకా మేము ఈ లాస్ట్ వీక్ కార్ చూడ్డానికి వెళ్ళాము, XUV 700. ఇదైతే ఫిక్స్ అయిపోయాము. ఇది వరకు చూపించా కదా వీడియోస్లో, సఫారీ ఇంకా కియా. ఎక్కువ దేవాంశ్ ఎక్కునా పెద్ద కారా దేవాంశ్? ఇది ట్రిక్కీ బాగుందా? కిచ్చు సెలెక్ట్ చేస్తుంది, మీరు ఒక్కరు కాదు. కిచ్చు రెడ్, నువ్వు కిచ్చు. కిచ్చుకి నేనంటే ఇష్టం కాబట్టి ఏం కాదు, కిచ్చుకి నేనంటే ఇష్టం కాబట్టి. ఏ చూపి ఇదా? పెద్దదిగా చూపిస్తాను, ఇంకా వ్యూ బాగుంది. ఇది బ్లాక్ కదా? ఇది కాదు, నెపోలి బ్లాక్. ఇది మిడ్ నైట్ బ్లాక్. కానీ రెడ్ బ్రైట్ ఉంది, కానీ నాకు రెడ్ ఇష్టం ఎందుకంటే అన్ని కార్స్ ఇది బాగుంది కదా. సో అన్ని కార్స్ చూసిన తర్వాత, రివ్యూస్ విన్న తర్వాత XUV 700 బెస్ట్ అనిపించింది. ఇంకా అదైతే బుక్ చేయడానికి మేము వెళ్తున్నాము. సేమ్ అదే షోరూమ్కి వెళ్ళాము, మహీంద్రా షోరూమ్కి వెళ్ళాము, మార్తాలీలో ఉంది. సో మిడ్ నైట్ బ్లాక్ ఇక్కడ బయట పెట్టారు, ఆల్రెడీ డెలివరీకి ఉంది అది. ఇక్కడ మాకు కలర్స్ అన్నీ చూపిస్తున్నారనమాట. సో మిడ్ నైట్ బ్లాక్ అనే ఫిక్స్ అయ్యి వెళ్ళాము. అంటే పిల్లలకి అదే నచ్చింది, నాకైతే రెడ్ ఇష్టం, కానీ ఇంకా వాళ్ళ చాయిస్ వదిలేసా. ఇంకా ఒక్కసారి నేను కూడా కంఫర్ట్ అది ఎలా ఉంది చూద్దామని చెప్పి ఎక్కి చూశాను. బాగా అనిపించింది, మంచి స్పేషియస్గా ఉంది. సో ఫైనల్గా అయితే మేము XUV 700 మిడ్ నైట్ బ్లాక్ కార్ అయితే బుక్ చేసేసాము. ఇంకా ఫస్ట్ దేవుడి దగ్గర తెచ్చి పెట్టామన్నమాట బిల్లు, కట్టిన రిసిప్ట్. సో అదండి వాళ్ళ వీడియో. ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. నెక్స్ట్ వీడియోలో నా కుషన్ కవర్స్ చూపించడానికి ట్రై చేస్తా, అంటే ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది అని ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.